ఇండియా చైనాకి బార్డర్ దగ్గర జరుగుతున్న గొడవల గురించి మనకు తెలిసిందే. బార్డర్ దగ్గర ల్యాండ్ మాదంటే మాదని ఇండియా చైనా గొడవ పడుతున్నాయి. కొన్ని డికేట్స్ గా జరుగుతున్న ఈ చర్చలు ఇంకా ఒక కన్క్లూజన్ కి రాలేదు. ఇండియా చైనా బార్డర్ ఇష్యూ ఏంటో, అసలు వార్ చేసుకునే సిచ్యువేషన్ దాకా ఎందుకు వచ్చిందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో వరల్డ్, ఐ మనోజ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇండియా చైనాకి మధ్య కొన్ని చోట్ల బార్డర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. ముఖ్యంగా అక్సై చిన్ అరుణాచల్ ప్రదేశ్ తో పాటు పాంగాంగ్ లేక్ ఇంకా గాల్వాన్ వ్యాలీ దగ్గర 1913లో సోవియట్ యూనియన్, చైనా ఇంకా బ్రిటిష్ ఇండియా కళ్ళు 1642గా దలైలామాల చేత పాలించబడే టిబెట్ పైన పడ్డాయి. మిలిటరీ పవర్ తక్కువ ఉండడంతో టిబెట్ 13th దలైలామా అయిన టూప్టెన్ గ్యాట్సో బ్రిటిష్ ఇండియాకి వచ్చి సహాయం కోరారు. ఎందుకంటే గతంలోనే టిబెట్ టెరిటరీ అయిన తవాంగ్ కోసం వీళ్ళిద్దరి మధ్య చర్చలు జరిగాయి. ఇలా అయితే టిబెట్ లో కొంత భాగం ఇస్తే సరిపోతుంది, లేదంటే అసలు టిబెటే లేకుండా పోతుందని బ్రిటిష్ ఇండియా దగ్గరికి వచ్చారు. 1914లో బ్రిటిష్ ఇండియా సోవియట్ యూనియన్ తో మాట్లాడి కేవలం చైనా, టిబెట్లని పిలిచి ఒక మ్యాప్ ప్రపోజ్ చేసింది. టిబెట్ ని ఇన్నర్ టిబెట్ ఇంకా ఔటర్ టిబెట్ గా విడదీసి ఇన్నర్ టిబెట్ ని చైనీస్ వాళ్ళు, ఔటర్ టిబెట్ ని అటానమస్ గా దలైలామాల పాలనలో ఉంటుందని బ్రిటిష్ అధికారి అయిన మెక్ మోహన్ చెప్పారు. దీనికి టిబెట్, చైనా ఒప్పుకున్నాయి. సంధి కుదిర్చినందుకు గాను బ్రిటిష్ ఇండియాకి తవాంగ్ ఇవ్వడానికి టిబెట్ ఒప్పుకుంది. కానీ ఈ విషయం చైనాకి నచ్చలేదు. మొదట్లో ఒప్పుకున్న తర్వాత చైనా అపోజ్ చేసింది. కానీ ఇది టిబెట్ ఇంకా బ్రిటిష్ ఇండియా మధ్య వ్యవహారం అని ఇద్దరు అగ్రిమెంట్ మీద సైన్ చేశారు. బ్రిటిష్ ఇండియా టిబెట్, ఇండియాని సెపరేట్ చేస్తున్నట్టు ఒక బార్డర్ గీసింది. దీన్నే మెక్ మోహన్ లైన్ అని అంటారు. ఇప్పటికీ ఇండియా ఈ లైన్ నే బార్డర్ గా కన్సిడర్ చేస్తుంది. చైనా మాత్రం 1914లో చేసిన అగ్రిమెంట్ చెల్లదని, టిబెట్ ఒక ఇండిపెండెంట్ కంట్రీ కాదని, దీనికి ఇండివిజువల్ గా ట్రీటీ సైన్ చేసే అధికారం లేదని చెప్తుంది. కానీ 1910 నుంచి 1913 వరకు టిబెట్ 13th దలైలామా చైనాని పాలించే చిన్ డైనస్టీకి భయపడి ఇండియాకి వెళ్లి ఉన్నప్పుడు చైనాలో తిరుగుబాటు జరిగి 1912లో రిపబ్లిక్ ఆఫ్ చైనా పవర్లోకి వచ్చింది. విషయం తెలుసుకొని 13th దలైలామా ఇండియా నుంచి టిబెట్ కి తిరిగి వచ్చారు. అప్పుడు రిపబ్లిక్ ఆఫ్ చైనా చిన్ డైనస్టీ తరపున అతనికి క్షమాపణలు చెప్పి అతన్ని ఎప్పట్లాగే దలైలామా పొజిషన్ లోనే కంటిన్యూ అవ్వమని చెప్పింది. అప్పుడు అతను టిబెట్ ని ఇండిపెండెంట్ కంట్రీగా డిక్లేర్ చేసి దానికి ఫ్లాగ్ తయారు చేపించి టిబెట్ ని చాలా డెవలప్ చేశారు. అయితే రిపబ్లిక్ ఆఫ్ చైనా టిబెట్ ని ఇండిపెండెంట్ కంట్రీగా డిక్లేర్ చేసినప్పుడు అడ్డు చెప్పలేదు. ఇప్పుడు అక్సై చిన్ దగ్గరికి వస్తే ఇది ఇండియా ఇంకా చైనా బార్డర్ దగ్గర ఈస్ట్ లదాఖ్ లో ఉంటుంది. 1842లో బ్రిటిష్ ఇండియాని పరిపాలిస్తున్నప్పుడు టిబెట్, లదాఖ్ కలిసి ఒక ట్రీటీ సైన్ చేశారు. దీనిలో లదాఖ్ కాశ్మీర్లో పార్టే అని ఉంది. అప్పటి నుంచి బ్రిటిష్ ఇండియా కాశ్మీర్లో ఉండే లదాఖ్ ని కూడా పరిపాలించేవారు. 1846లో బ్రిటిష్ వాళ్ళు టిబెట్ ఇంకా లదాఖ్ కి బౌండరీస్ డిసైడ్ చేస్తూ లదాఖ్ ని జమ్మూ కాశ్మీర్లో ఇంకా జమ్మూ కాశ్మీర్ ఇండియాలో ఉన్నట్టు మ్యాప్ రెడీ చేశారు. 1920 వరకు ఏ చైనా మ్యాప్ లోనూ అఫీషియల్ గా అక్సై చిన్ వాళ్ళ ప్రాంతమే అని లేదు. అయితే 1925లో చైనాకి చెందిన పీకింగ్ యూనివర్సిటీ రిలీజ్ చేసిన అట్లాస్ లో అక్సై చిన్ ఇండియాలోనే ఉన్నట్టు చూపిస్తుంది. 1950 వరకు చైనా లదాఖ్ గురించి కానీ దానిలో ఉన్న అక్సై చిన్ గురించి కానీ ఒక్కసారి కూడా మాట్లాడలేదు. అప్పట్లో యుఎస్ఏ పాకిస్తాన్ కి సపోర్ట్ చేయడంతో ఇండిపెండెంట్ ఇండియా నైబరింగ్ కంట్రీస్ తో రిలేషన్స్ బాగుండాలని పోయి చైనాతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ వచ్చింది. అందుకే 1950లో చైనా టిబెట్ ని ఆక్రమించుకోవడానికి వెళ్తే టిబెట్ తో మంచి రిలేషన్స్ ఉన్న ఇండియా ఏ అడ్డు చెప్పలేదు. 1954లో జవహర్లాల్ నెహ్రూ టిబెట్ చైనాలో భాగమే అని ఒప్పుకుంటూ పంచశీల్ అనే ఒక అగ్రిమెంట్ చైనాతో సైన్ చేశారు. అయితే ఇక్కడ చైనా మాత్రం లదాఖ్ ఇండియాలో భాగమే అన్న విషయం ప్రస్తావించలేదు. అయితే చైనా మాత్రం 1950లో అక్సై చిన్ నుండిగా టిబెట్, జీజింగ్ ని కనెక్ట్ చేసే రోడ్ నిర్మించడం మొదలుపెట్టారు. ఆ ప్రాంతంలో ఎవ్వరూ నివసించకపోవడంతో ఆ రోడ్ పూర్తయి చైనా అఫీషియల్ గా 1957లో డిక్లేర్ చేసేంత వరకు ఇండియాకి ఈ విషయం తెలియదు. 1957లో ఇండియా మా భూభాగం నుండిగా ఎందుకు రోడ్ వేశారని అడగగా చైనా అక్సై చిన్ ఎప్పటి నుంచో చైనాలో ప్రాంతమే అని చెప్తూ వచ్చింది. 1959లో 14th దలైలామా వల్ల చైనాపై సివిల్ వార్ అవుతుందని అతన్ని అరెస్ట్ చేయడానికి చైనా వెతుకుతూ ఉండగా అతన్ని ఇండియాలో ధర్మశాల దగ్గర ఉండడానికి జవహర్లాల్ నెహ్రూ అనుమతి ఇచ్చారు. దలైలామాని తిరిగి ఇవ్వమని చైనా నెహ్రూని అడగగా బార్డర్ విషయం తేల్చందే దలైలామాని తిరిగి ఇవ్వము అని చైనాతో చెప్పారు. ఇలా అన్నందుకు చైనా 1962లో ఇండియాపై యుద్ధానికి రెడీ అయ్యి అరుణాచల్ ప్రదేశ్ మీరు ఉంచుకొని అక్సై చిన్ మాకు ఇచ్చేయండి అంటూ చర్చలకు దిగింది. కానీ ఇండియా ఒప్పుకోకపోవడంతో ఇండియాపై యుద్ధం చేసి ఓడించి అక్సై చిన్ని చాలా వరకు ఆక్రమించుకున్నారు.
ఆ తర్వాత ఇండియా ఎన్నిసార్లు దీని గురించి చైనాతో మాట్లాడినా ఆ విషయం పట్టించుకోలేదు. 1967లో చైనా సిక్కిం బార్డర్ దగ్గర నాతులా అనే ప్లేస్ లో ఫెన్స్ కడదామని ఇండియా నిర్ణయించుకుంది. ఈ పని జరుగుతూ ఉండగా రెండు దేశాల సైనికుల మధ్య చర్చలు, ఘర్షణలు జరిగేవి. అదే సంవత్సరం 11 సెప్టెంబర్న ఇండియన్ ఆర్మీ కమాండర్ చైనాతో మాట్లాడుతుండగా సడన్ గా అతన్ని గన్తో కాల్చారు. దీంతో ఇండియా చైనా మధ్య భారీ ఘర్షణ జరిగింది. ఇందులో 88 మంది భారత జవానులు వీరమరణం పొందగా 300 మంది చైనా సైనికులు చనిపోయారు. ఇలాంటి సంఘటనే 1975లోనూ జరిగింది. దీనిలో కూడా భారీ ప్రాణ నష్టం జరగడంతో ఇండియా ఇంకా చైనా ఒక ఒప్పందానికి వచ్చాయి. దీనిలో భాగంగా 1993, 1996 ఇంకా 2005లో అగ్రిమెంట్స్ సైన్ చేశారు. వీటి మెయిన్ ఉద్దేశం ఏంటంటే రెండు దేశాల సైనికులు బార్డర్ అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర పెట్రోలింగ్ చేసేటప్పుడు ఏ రకమైన వెపన్స్ క్యారీ చేయకూడదు, ఇంకా బార్డర్ దగ్గర లిమిట్ కి మించి ఎక్కువ సైనికులు ఉండకూడదు అని. దీని తర్వాత పాంగాంగ్ లేక్ విషయంలో కూడా ఇండియా చైనాకి గొడవలు అయ్యాయి. ఇది ఒక ఫ్రెష్ సాల్ట్ వాటర్ లేక్. ఈ లేక్ 1/3 ఇండియాలో ఇంకా 2/3 భాగం చైనాలో ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న రెడ్ లైన్ దాకా చైనా తన బార్డర్ ని, ఇంకా పక్కన ఉన్న బ్లాక్ లైన్ దాకా ఇండియా తన బార్డర్ ని క్లెయిమ్ చేస్తాయి. ఇండియా క్లెయిమ్ చేస్తున్న బార్డర్ దగ్గర 8th ఫింగర్ ఉంటుంది, ఇంకా చైనా క్లెయిమ్ చేస్తున్న బార్డర్ దగ్గర 4th ఫింగర్ ఉంటుంది. ఇక్కడ ఉన్న ఈ మౌంటైన్స్ హ్యూమన్ ఫింగర్స్ లాగా కనిపించడంతో వీటిని ఫింగర్స్ అని పిలుస్తారు. ఫస్ట్ నుంచి 4th ఫింగర్ వరకు ఎప్పటి నుంచో ఇండియా కంట్రోల్లోనే ఉంది. ఇంకా 4th నుంచి 8th ఫింగర్ వరకు ల్యాండ్ ని ఇద్దరు క్లెయిమ్ చేయడంతో అది డిస్ప్యూటెడ్ ల్యాండ్ లాగే ఉండిపోయింది. దీన్నే గ్రే ఏరియా అని కూడా అంటారు. రెండు దేశాల సైనికులు ఈ ఏరియాలో పాట్రోలింగ్ చేస్తుంటారు. వారు ఎప్పుడైనా ఎదురుపడినప్పుడు చిన్నపాటి ఘర్షణలు కూడా తప్పవు. దీన్నే స్టాండ్ ఆఫ్స్ అని అంటారు. దీన్ని అవాయిడ్ చేయడానికే గ్రే ఏరియాలో వేరే వేరే టైంలో పాట్రోలింగ్ చేస్తూ ఉంటారు. 3rd ఇంకా 4th ఫింగర్ మధ్యలో ఇండియన్ పోస్ట్ ఉండగా 4th నుంచి 8th ఫింగర్ మధ్యలో చైనా కొన్ని పోస్ట్స్ ని నిర్మించుకుంది. కరోనా వైరస్ వల్ల చైనాలో ఉన్న పెద్ద కంపెనీస్ అన్ని అక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఏషియాలో చైనా తర్వాత అంతటి పాపులేషన్ ఇంకా డెవలప్డ్ కంట్రీ ఇండియా కావడంతో కంపెనీస్ భారత్కి రావడం మొదలుపెట్టాయి. అయితే చైనా దీన్ని అడ్డుకోవడానికి అన్ని దేశాలలాగే ఇండియాలో కూడా భారీగా ఇన్వెస్ట్మెంట్స్ చేసి భారత్ని కూడా తిరిగి ఇవ్వలేని అప్పుల్లోకి తీసుకొని వెళ్ళి మెల్లగా వాళ్ళ వైపు తిప్పుకుందాం అని అనుకుంది. మొదటిగా ఏప్రిల్ 13న హెచ్డిఎఫ్సిలో 1.01% వాటాని 1.75 crores పెట్టి కొనుక్కుంది. అప్పటి నుంచి ఇండియాలో ఉన్న మరికొన్ని చిన్న చిన్న కంపెనీస్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడం మొదలుపెట్టింది. చైనా ప్లాన్ ని ముందుగానే ఊహించిన మోడీ చైనాకి గట్టిగానే షాక్ ఇచ్చారు. ఏప్రిల్ 22న ఎఫ్డిఐ రూల్స్ కొన్ని చేంజ్ చేశారు. అప్పటి నుంచి ఇండియా నైబరింగ్ కంట్రీస్ ఏవైనా ఇండియన్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయాలంటే ఇండియన్ గవర్నమెంట్ పర్మిషన్ ఉండాలి. దీంతో షాక్ తిన్న చైనా అవకాశం కోసం ఎదురు చూస్తుండగా మే 5న భారత జవానులు 2nd ఫింగర్ దాటి పెట్రోలింగ్ చేస్తుండగా చైనా సైనికులు అడ్డుకున్నారు. అప్పుడు ఇద్దరి మధ్య భారీ ఘర్షణ జరిగింది. దాని తర్వాత రెండు దేశాల సైనికులు ఎల్ఏసి దగ్గర సైనిక బలగాన్ని పెంచేశారు. మరోవైపు మే 8న ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్ అయిన రాజ్నాథ్ సింగ్ కైలాష్ మానసరోవర్ కి వెళ్లే రోడ్ ని ఇనాగ్యురేట్ చేశారు. బార్డర్ దగ్గర ఉండే ఈ రోడ్ కి మొదట్లో రోడ్డు ప్రారంభం అప్పుడు అడ్డు చెప్పని నేపాల్ ఇప్పుడు ఆ రోడ్ నేపాల్ నుండిగా వెళ్తుందని అడ్డు చెప్పింది. అప్పట్లో దీని వెనకాల చైనా హస్తం ఉందన్న మాటలు వినిపించాయి. అయితే మే చివర్లో చైనా అధికారులు కూడా ఈ రోడ్ కి అడ్డు చెప్పడంతో నేపాల్ స్టేట్మెంట్స్ వెనకాల చైనాయే ఉందన్న విషయం కన్ఫర్మ్ అయింది. ఈ రోడ్ 17,000 feet ఎత్తులో ఉంటుంది. ఒకవేళ యుద్ధం అనేది జరిగితే ఇండియా ఈ రోడ్ నుండిగా తమ మిలిటరీని, వార్ మెషిన్స్ ని ఈజీగా బార్డర్ దగ్గరికి తీసుకొని రావచ్చు. పైగా ఇది ఎత్తులో ఉండడం వల్ల వార్లో ఇండియాకే అడ్వాంటేజ్ ఉంటుంది. అయితే ఈ రోడ్ ఇండియన్ టెరిటరీలోనే ఉందని రాజ్నాథ్ సింగ్ తేల్చి చెప్పేయడంతో చైనా ఇంకా చేసేదేమీ లేక జూన్లో గాల్వాన్ వ్యాలీ దగ్గర మళ్ళీ గొడవలకి దిగింది. బార్డర్ దగ్గర ఉన్న గాల్వాన్ వ్యాలీలో ఒక ఎయిర్ స్ట్రిప్ ఉంది. ఒకవేళ వార్ జరిగితే ఫైటర్ జెట్స్ ని అక్కడికి ఈజీగా తీసుకొని వెళ్ళొచ్చు. ఇండియా, చైనా రెండూ ఈ ల్యాండ్ మాదే అని క్లెయిమ్ చేస్తున్నాయి. జూన్ 15న గాల్వాన్ వ్యాలీ దగ్గర ఇండియన్ బార్డర్ లోపలికి ఎందుకు వచ్చారని ఇండియన్ జవానులు చైనా సైనికుల్ని ప్రశ్నించగా మాటా పెరిగి ఇద్దరు గొడవలకి దిగారు. రాళ్లతో, కర్రలతో, పిడిగుద్దులతో జరిగిన ఈ గొడవలో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. చైనా తరపున సైనికులు ఎంతమంది గాయపడ్డారో మొదట్లో చెప్పకపోయినా తర్వాత 45 నుంచి 50 వరకు చైనా సైనికులు చనిపోయారని చైనీస్ అఫీషియల్ చెప్పారు. ఇండియా మాత్రం ఆ తర్వాత చైనాకి చెందిన 224 యాప్స్ ని సెక్యూరిటీ ఇష్యూస్ అని చెప్పి బ్యాన్ చేసి చైనాని ఎకనామికల్ గా చాలా దెబ్బతీశారు.
ఇంకా ఇటీవల కాలంలో ఇండియన్ సైనికులు బార్డర్ దగ్గర ఉన్న హైయెస్ట్ పీక్స్ ని స్వాధీనం చేసుకొని కాపలా కాస్తుండగా సెప్టెంబర్ 7న చైనా సైనికులు అక్కడికి వచ్చి ఏమీ చేయలేక వార్నింగ్ ఇస్తున్నట్టు గాల్లో గన్ ఫైరింగ్స్ చేశారు. దీనికి ముందు LAC దగ్గర ఫైరింగ్ జరిగింది 1975లో. ఇంకా పరిస్థితులు చేయి దాటక ముందే బార్డర్ దగ్గర జరుగుతున్న వాటికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఇండియా మరియు చైనా ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్స్ ఎస్ జైశంకర్ ఇంకా వాంగ్ యీ కలిసి సెప్టెంబర్ 10న మాస్కోలో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ లో చైనాకి కూడా యుద్ధం ఇష్టం లేదని వాంగ్ యీ చెప్పగా, ఇష్టం లేకపోతే వందల కొద్ది యుద్ధ ట్యాంకులు, వేల కొద్ది సైనికులు వెపన్స్ తో బార్డర్ దగ్గర ఎందుకున్నారు అని, ఇది 1993లో ఇంకా 1996లో చేసుకున్న అగ్రిమెంట్ కి అగెయిన్స్ట్ గా లేదా అని జైశంకర్ ప్రశ్నించారు. కానీ వాంగ్ యీ మాత్రం మాట దాటేశారు. ఇంకా ఈ మీటింగ్ లో 5 పాయింట్స్ కి ఒప్పుకుంటూ వాంగ్ యీ ఇంకా ఎస్ జైశంకర్ అగ్రిమెంట్ సైన్ చేశారు. ఇదేమీ మొదటి అగ్రిమెంట్ కాదు. గతంలో ఇలాంటి చాలానే అగ్రిమెంట్లు సైన్ చేశారు. కానీ రీసెంట్ టైమ్స్ లో ఇద్దరు ఒకే మాట మీద ఉండి అగ్రిమెంట్ సైన్ చేయడం అనేది ఇదే మొదటిసారి. కనీసం ఇప్పుడైనా చైనా ఈ అగ్రిమెంట్ కి కట్టుబడి ఉంటుందా, లేదా ఎప్పట్లాగే ఈ అగ్రిమెంట్ కూడా పాంగాంగ్ లేక్ లో కలిపేస్తుందా అనేది వేచి చూడాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.